How many types of ports are there? 3 types. Okay, what are they? Inputs, B, outputs, C, in out. Okay, so in order to mention for the system what are the inputs, what are the outputs, and what are the input outputs, we have 3 types of ports available. Usually we declare the ports in module definition లో క్రియేట్ చేస్తాం. ఒరిజినల్ మాడ్యూల్ ఉంటుంది కదా, ఆ మాడ్యూల్ డెఫినేషన్ లో పోర్ట్స్ నేమ్ రాస్తాం. హౌ టు ఇన్స్టాన్షియేషన్ అంటే పోర్ట్స్ ఎలా వాడుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒరిజినల్ మాడ్యూల్లో హాఫ్ యాడర్ సర్క్యూట్లో సమ్ క్యారీ ఏ బి, ఇలా సమ్ క్యారీ ఏబి అండ్ సి, ఇలా 3 వేరియబుల్స్ ఉన్నాయి. సమ్ క్యారీ. సో there are 2 ways of instantiation of these ports in the ఎక్కడ చేస్తారు, యూజువల్గా టెస్ట్ బెంచ్లో చేస్తారు. టెస్ట్ బెంచ్లో పోర్ట్స్ని ఇన్స్టాంటేషన్ ఎలా చేస్తారు? there are 2 ways. First way is called ports by sequence. Second way is called ports by names. Ports by sequence. And second one is called ports by names. What is port by sequence means? In the original definition, ఏ ఆర్డర్లో ఉన్నాయో ఈ వేరియబుల్స్ అదే ఆర్డర్లో పెట్టేస్తే, అంటే మనం కొత్తగా పెట్టేస్తాం అనుకో, సో బోత్ ఆర్ సేమ్. హియర్ ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్, ఇన్ ద సీక్వెన్స్ ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్, లైక్ దిస్. సో ఇక్కడ ఇన్స్టాంటియేషన్ చేయాలంటే హాఫ్ యాడర్ కదా, దీని పేరు హాఫ్ యాడర్ H1 అని ఇన్స్టాంట్ చేసి, సో ఇక్కడ PQRST అని ఇన్స్టాంటియేషన్ చేసామంటే here P is equal to sum, Q is equal to carry, R is equal to A, S is equal to B, T is equal to C in. All the variables అదే ఆర్డర్లో తీసుకుంటాం. అలా కాకుండా మీకు ఈ ఆర్డర్లో కాకుండా డిఫరెంట్ ఆర్డర్లో డిఫరెంట్ ఆర్డర్స్లో కావాలంటే, అంటే సమ్ ఈ పక్క తీసుకోవాలి, క్యారీ ఇది ఇట్లా రిమైన్స్ సేమ్, దిస్ ఇస్ రిమైన్స్ సేమ్. అంటే ఈ లాజిక్ ఏమైనా రాసుకోవాలి లోపల. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇంటూ క్యారీ అంటే ఇక్కడ ఏం రాసావో అది ఇక్కడ ఏ రాసావో అదే మల్టిప్లికేషన్ అవుతుంది. బట్ వేరే ఇన్ దిస్ ఓకే పోర్ట్స్ బై నేమ్ ఆర్డర్లో నేమ్తో మెన్షన్ చేయొచ్చు. అక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ గా, అంటే సమ్ ఏడున్నా కూడా నువ్వు సమ్ ఏం చేయాలి. ఓకే, హియర్ డాట్ క్యారీ, దీంట్లో క్యారీ పీ తీసుకుంటుంది. డాట్ క్యారీ అంటే ఒరిజినల్ దాంట్లో క్యారీ మీనింగ్, ఇక్కడ ఏ వేరియబుల్ తీసుకుంటుంది అంటే పీ అనే వేరియబుల్ తీసుకుంటుంది. నెక్స్ట్ డాట్ సమ్, అక్కడ వేరియబుల్ నాకు ఆర్ అనేది తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఏ డాట్ ఏ అనేది ఇక్కడ నాకు టీ అనేది తీసుకుంటుంది. డాట్ ఏ, ఇక్కడ ఏబిసి క్యారీ సమ్ ఉండాలి, క్యారీ అయితే సమ్ అయితే ఏ, డాట్ బి వచ్చి ఇక్కడ క్యూ తీసుకుంటుంది. డాట్ సి వచ్చి ఇక్కడ ఎస్ తీసుకుంటుంది అని డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే ఏ ఓల్డ్ దాంట్లో మాడ్యూల్ డెఫినేషన్లో ఇక్కడ టెస్ట్ బెంచ్లో ఏ వేరియబుల్ తీసుకున్నాం అనేది నీట్గా ఇట్లా డాట్ పెట్టి మెన్షన్ చేయొచ్చు. రెండు రాయాలి. ఒరిజినల్ క్యారీ అని ఉంటే ఇక్కడ ఏం తీసుకున్నాం, పీ తీసుకున్నాం. అలా ఇప్పుడు ఆర్డర్ ఎలా అయినా ఉండొచ్చు, ఆర్డర్తో ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ మనం ఈ నేమ్స్ మెన్షన్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా ఏ వేరియబుల్స్ వాడుకున్నాం అదే డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆర్డర్తో రాసుకుంటే తీసుకుంటాం. అందుకే ద నేమ్ ఇట్ సేస్ దట్ పోర్ట్స్ బై సీక్వెన్స్ అంటే సేమ్ సీక్వెన్స్ తీసుకోవాలి. పోర్ట్స్ బై నేమ్స్ ఎలా ఉంటే ఆ నేమ్స్ లో ప్రస్తుతానికి ఈ వేరియబుల్ ఏం తీసుకున్నా రాయాలి. ఓకే, సో కావాలని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మాడ్యూల్ అని తీసుకున్నాను. యూజువల్గా మాడ్యూల్, సో అండికేట్ తీసుకున్నాను అండ్ టీ, ఇక్కడ ఓకే అవుట్పుట్ వై, ఇన్పుట్స్ ఏబి అని తీసుకొని క్లోజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇది ఐఎమ్ రైటింగ్ హియర్ మాడ్యూల్ డెఫినేషన్. ఏమైంది ఇక్కడ అసైన్, సో అవుట్పుట్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి అని తీసుకున్నాం. సో దిస్ వాజ్ బ్లూ ప్రింట్ డెఫినేషన్ ఇచ్చేసారు. నౌ ఐ గో టు టెస్ట్ బెంచ్. సో హియర్ వెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ టెస్ట్ బెంచ్, మాడ్యూల్ అండ్ I want test bench and రాసేసి
అంటే దీని లోపల రాస్తున్నాం. సో ఇక్కడ సో I take registers called as okay registers called as x y registers. Okay, output for example output y అనేది తీసుకోండి. y output is equal to z తీసుకోండి. ఇక్కడ అవుట్పుట్ z, ఇన్పుట్స్ x and y. అంటే నువ్వు తీసుకున్న టెస్ట్ బేస్ అలా తీసుకుంటున్నాం. ఓకే, నౌ మనం నార్మల్గా ఇప్పుడు దీని ఇన్స్టాన్స్ తీసుకోవాలి. ఇన్స్టాన్స్ తీసుకోవాలంటే ఏం నేమ్ పెడతాం ఇక్కడ అండ్ -t. ఓకే, దీని ఫర్ ఎగ్జాంపుల్ a1 అని తీసుకుంటే ఇదే ఆర్డర్లో పెట్టచ్చు. z x y ఇలా తీసుకుంటే ఆర్డర్లో z అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైపోతుంది, అవుట్పుట్ అయిపోతుంది. x అంటే ఇన్పుట్ అయిపోతుంది. y అంటే b అయిపోతుంది. దిస్ ఇస్ క్లియర్. దీని ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. అదే నేను చెప్తాను. a2 ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఇక్కడ ఏమైనా ఏ కూడా వాడారు, యూజువల్గా y కూడా వాడారు కదా. y ని ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారు అంటే ఓకే, అదే తర్వాత ఏం రాసుకోవచ్చు అంటే డాట్ ముందు x ని ఎవరు తీసుకుంటున్నారు, a ని ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారు, x తీసుకుంటుంది. b ని ఎవరు తీసుకుంటున్నారు, y తీసుకుంటుంది. c ని ఎవరు తీసుకున్నారు, z తీసుకుంటుందని ఇట్లా కూడా రాయొచ్చు. ఇట్లా కూడా డిక్లేర్ చేయొచ్చు. ఇలా అంటే ఆర్డర్ ఇక్కడ ఎలా అయినా ఉండొచ్చు. a ముందు b తర్వాత c అట్లా రాయొచ్చు. కానీ ఈ నేమ్ తో ఓల్డ్ నేమ్ తో ఓకే y గా c లేదు. ఓకే, మళ్ళా ఇక్కడ x y z వచ్చాయి. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇది a b c తీసుకున్నాం, ఇది c తీసుకున్నాం. c ఇప్పుడు ఈజీగా a b c ఇక్కడ వాడాం, ఇక్కడ x y z వాడాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది కరెక్టే. సో ఇక్కడ a b c సరిపోయింది. సో ఇక్కడ డాట్ మెథడ్స్ తో మనం ఇన్స్టాంటియేషన్ లో సేమ్ వేరియబుల్స్ ఇక్కడ నేమ్ ఈ లోపల ఏం నేమ్, ఇది ఒరిజినల్ అంటే ఏం నేమ్, ఈ లోపల ఏం నేమ్. సో ఇట్ మీన్స్ ఈ రెండు ఈక్వల్ అని ఇక్కడ అర్థం. b y లాగా, a x లాగా, c z లాగా, కన్ఫ్యూజన్ లాగా రాసుకోవచ్చు. బట్ ఇలా రాయడం వల్ల మనకు ఒక స్టెప్ పెరుగుతుంది. సో ఇదైతే కొంచెం వెరీ సింపుల్ గా ఉంటుంది. ఆర్డర్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకు ఇలా చేస్తున్నామంటే యూజువల్ గా సో ఒరిజినల్ మాడ్యూల్ వేరే ఫైల్ రాసిందా, బ్లూ ప్రింట్ ఎక్కడ ఉంటుంది, అదే బ్లూ ప్రింట్ అదే ఆర్డర్లో ఉందో లేదో మనకు గుర్తుంది. ఒక్కోసారి అంటే 2 వేరియబుల్ 3 వేరియబుల్ గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 వేరియబుల్స్ ఆర్డర్ గుర్తుపెట్టి అదే చూసి రాయాలని కష్టంగా అవుతుంది. సో అలాంటప్పుడు నీకు వాట్ ఆర్ ద ఇన్పుట్స్ వాట్ ఆర్ ద అవుట్పుట్ గుర్తుంటే ఇక్కడ ఏదో ఒక దాంట్లో అక్కడ ఏముందో అక్కడ ఏముందో రాసుకుంటే రాసేయచ్చు. సో దిస్ ఆర్ ద రూల్స్ కండిషన్స్ ఫర్ పోర్ట్స్ క్రియేషన్. అదే హెడ్డింగ్. పోర్ట్ కనెక్షన్ నుంచి మాడ్యూల్ ఇన్స్టాలేషన్స్ లో 2 మెథడ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ పోర్ట్స్ బై నేమ్, పోర్ట్స్ బై సీక్వెన్స్. ఎనీ డౌట్స్? Now, for any project to build and for any circuit to design, we have 2 approaches. One approach is called top-down approach. Second approach is called bottom-up approach. అంటే top-down approach అంటే ఫస్ట్ నీ ఎయిమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుల్ యాడర్ తయారు చేయాలి. ఫుల్ యాడర్ తయారు చేయాలంటే ఫస్ట్ ఏం తయారు చేయాలి? హాఫ్ యాడర్ తయారు చేయొచ్చు. అలా మెయిన్ ఎయిమ్ కానించి చిన్న చిన్న బ్లాకులుగా డివైడ్ చేసుకొని వర్క్స్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ టాప్-డౌన్ అప్రోచ్. బాటమ్ అప్ అప్రోచ్ అంటే ఫస్ట్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చేస్తామంటే ముందు మాడ్యూల్ ఫుల్ యాడర్ చేయాలని రాసుకుంటాం. ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ రాసుకుంటాం. ఇది తయారు చేస్తాం. ఇది తయారు చేశాక ఇక్కడ మాడ్యూల్స్ హాఫ్ యాడర్లు కావాలని రాసుకుంటాం. హాఫ్ యాడర్లు అండికేట్లు కావాలంటే మళ్ళీ మాడ్యూల్ అండికేట్ కావాలని రాసుకుంటాం. ఇట్లా లోపల రాసుకుంటాం. అంటే మెయిన్ కానించి లోపలికి వస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ టాప్ డౌన్ అప్రోచ్. మామూలుగా ఇప్పుడు కంపెనీస్ ఏ కంపెనీకి వెళ్ళిన సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా పనిచేస్తుంది. అంటే వాడు ఏదో రిక్వైర్మెంట్ చెప్తాడు, దాన్ని 5 లెవెల్ నుంచి డివైడ్ అవుకుంటూ వస్తుంది. చిన్నగా డివైడ్ అవ్వకుండా మీకు ఇస్తారు. ఓకే, సో ఇలా ఉంటుంది. ఇప్పుడు టాప్ మోడల్ అనుకో, టాప్ మోడల్ ఓకే, దీన్ని బ్లాక్ అంటారు. దీని కింద సబ్ బ్లాక్ అంటారు. ఇంకొక చిన్న మోడల్గా డివైడ్ చేస్తారు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఒక సబ్ బ్లాక్. సో దీని కింద మళ్ళా లీఫ్ మోడల్స్. అండ్ చిన్న మోడల్స్ రాసుకుంటూ పోతాం. సో బిగ్ మోడల్ నుంచి ఇట్లా కిందికి వస్తే దిస్ అప్రోచ్ ఇస్ కాల్డ్ టాప్ డౌన్ మోడల్. పై నుంచి డిసిషన్ తీసుకుంటూ వస్తున్నారు. ఇంకా కింద ఏం రావాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది ఎంప్లాయీస్ అంటే ఒక్కొక్కరికి ఒక టాస్క్ ఇస్తారు. ఒక లీఫ్ యూజ్ చేసి అంటే ఒక మోడల్ తయారు చేసి ఒక పెద్ద సర్క్యూట్ని అట్లా మోడల్స్ డివైడ్ చేస్తారు. దిస్ ఈజ్ వన్ మోడల్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు అనుకో, అంటే ఆల్రెడీ ఒకసారి రన్ చేసాము. ఇప్పుడు
బాటమ్ నుంచి పైకి ముందు చిన్న చిన్న బ్లాక్స్ చేసి లీవ్స్ చేసుకొని లీవ్స్ నుంచి మళ్ళీ దాన్ని అంటే ఇట్లా అక్కడ కింద ఉంది కదా కింద ఇట్లా లీవ్స్ తయారు చేస్తాం. ఫస్ట్ ఈ లీవ్స్ తీసుకెళ్ళి ఇక్కడ ఓకే సబ్ పార్ట్ తయారు చేస్తాం. సబ్ పార్ట్ అన్ని తీసుకెళ్ళి ఇక్కడ టాప్ బ్లాక్స్ ఓకే టాప్ బ్లాక్స్. సో జస్ట్ ఇన్ ద రివర్స్ వే. ఓకే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్? విచ్ ఇస్ బెటర్, టాప్ డౌన్ ఆర్ బాటమ్? మాకు ఇది వదిలేండి, వెరిలా గురించి వదిలేండి. నార్మల్ డిసిషన్ మేకింగ్ ఎప్పుడైనా వర్క్ జరగాలనుకో, ఇప్పుడు నేను టాప్ ఒక డిసిషన్ తీసుకొని అరే ఇట్లా ఒకసారి ఫెస్టివల్ కనెక్ట్ చేయాలా మనం అన్నా అనుకో, మీరు దాన్ని డివైడ్ చేసుకుంటారు బ్యాచెస్గా. నా తర్వాత ఒక ఇద్దరు లీడర్స్ ఇస్తారు, ఇద్దరు లీడర్స్ నలుగురికి ఇస్తారు. అట్లా బాక్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుని బాక్స్ అన్ని ఈజీగా కంప్లీట్ చేస్తారు. దట్స్ వన్ మోడ్. లేదా మీ సైడ్ నుంచి ఇనిషియేషన్ తీసుకో, 10 మంది ఇనిషియేషన్ తీసుకొని లీడర్స్ లాగా ఒక ఇద్దరిని పెట్టుకొని వాళ్ళిద్దరు వచ్చి నా దగ్గరికి వచ్చి వర్క్ సబ్మిట్ చేయాలి. విచ్ ఈస్ బెస్ట్? టాప్ డౌన్ బాటమ్ డౌన్? ఓకే సో విచ్ ఈస్ బెస్ట్ అనేది అకార్డింగ్ టు కంపెనీకి కాస్ట్ ప్రకారం డిసైడ్. ఎప్పుడైనా ఒక కొత్త ప్రాజెక్ట్ న్యూగా తయారవుతున్నప్పుడు టాప్ డౌన్ ప్రాజెక్ట్ వస్తుంది. అంటే అప్పుడు కింద లీవ్స్ ఏమి ఉండాలో తెలియదు, సబ్ బ్లాక్స్ ఏమి ఉండాలో తెలియదు, లీవ్స్ ఏమి ఉండాలో తెలియదు. సో పైన డిసైడ్ చేస్తే దాని నుంచి వస్తుంది. ఒకసారి ఒకటి తయారైపోయాక అంటే ఒకసారి ఒక మోడల్ బ్లూ ప్రింట్ తయారైపోయింది అనుకో, సో దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో చేయాలనుకో వాళ్ళు ఏం చేస్తారు, చిన్న చిన్న తయారు చేసి అసెంబుల్ చేసుకుంటూ పోతే లాస్ట్ పెద్ద తయారు చేస్తారు. లైక్ ఇప్పుడు టీవీ, ఫస్ట్ టీవీ తయారు చేయాలనుకోండి, టీవీ తయారు చేయాలంటే బాడీ పార్ట్స్ అన్ని తయారు చేసుకుంటూ వస్తారు, మళ్ళీ బాడీ పార్ట్స్ డివైడ్ చేసుకొస్తారు. ఓకే ఇది అయిపోయింది ఒకసారి ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి వెళ్ళారనుకో, చిన్న చిన్న తయారు చేయాలి కదా. ఈ యూనిట్ నుంచి చార్జర్ తయారు చేస్తారు, ఈ యూనిట్ నుంచి ఏం కావాలి తయారు చేస్తారు, ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ పైకి ఇస్తారు, మళ్ళీ పైకి అసెంబుల్ చేస్తారు, పైకి అసెంబుల్ చేసి ఒక మోడల్ బయటికి రిలీజ్ చేస్తారు. సో ఒక ప్రాజెక్ట్కి 2 మెథడ్స్ ఉంటాయి ఎలా చేయాలని. సో అట్లా ఇక్కడ మన రెగ్యులర్ ప్రోగ్రామింగ్లో కూడా 2 మెథడ్స్ చేసుకోవచ్చు. 2 మెథడ్స్ ఎలా కావాలో అప్పుడు అప్లై చేసుకోవచ్చు. బట్ మనం ఇప్పుడు అకాడమిక్గా ఓన్లీ ఈ మెథడే చేస్తున్నాం. ఓన్లీ దిస్ మెథడ్ ఇస్ దట్. ఇది ఫైన్. జస్ట్ దిస్ ఆర్ 2 అప్రోచ్ హైరార్కీ మోడల్స్ అంతే. ఓకే ఏదో ఒక హైరార్కీ అనుకోండి, ఏదో ఒక మోడల్ టాప్ డౌన్ కానీ బాటమ్ అప్ కానీ ఏదైనా పర్లేదు. బట్ వాట్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డూయింగ్ దిస్? ఒక ప్రాజెక్ట్ ఇట్లా మోడల్స్ సబ్ మోడల్స్గా డివైడ్ చేసుకొని చేయడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి? మోడల్స్ వర్క్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు చిన్న చిన్న మోడల్స్ గా. ఓకే నెక్స్ట్ అంటే అంటే ఇక్కడ ఏం మన ప్రాజెక్ట్ రాస్తున్నప్పుడు ఏం చాలా ఇంపార్టెంట్. ఒక పెద్ద కాంప్లెక్స్ పిక్చర్లో ఇన్పుట్ ఇది ఇస్తే అవుట్పుట్ అది రావాలన్న పెద్ద సర్క్యూట్ ఒక ఫుల్ యాడ్ అనుకోండి, అంత థింక్ చేసేటప్పుడు మనకు అవుట్పుట్ అనేది కొంచెం కష్టంగా వస్తుంది. అదే కానీ జస్ట్ ఒక 2 బిట్లు చేయండి, దాన్ని 3 బిట్లు చేద్దాం, మళ్ళీ 4 బిట్లు చేద్దాం, మళ్ళీ 5 బిట్లు చేద్దాం అంటారు. అప్రోచ్ దట్ ఈస్ కాల్డ్ మోడ్యులర్ అప్రోచ్. అంటే స్మాలర్గా సొల్యూషన్ ఎత్తుకొని దాన్ని బిగ్గర్గా అప్లై చేయడానికి వి కాల్ ది మోడ్యులర్ అప్రోచ్. స్మాలర్ అప్రోచ్ నుంచి బిగ్గర్ అప్రోచ్కి వెళ్తాం. సో అదొక ఎక్స్ట్రా అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు మనం అండ్ గేట్లు ఆ గేట్ అంటే చిన్నది, కానీ ఒక పెద్ద సర్క్యూట్ డిజైన్ చేసాం అనుకోండి యూజువల్గా. ఓకే ఒక 4 బిట్ కౌంటర్ డిజైన్ చేసాం, 4 బిట్ కౌంటర్ డిజైన్ చేస్తాం. దాంట్లో జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ ఒక 4 కావాలి, 4 జేకే ఫ్లిప్స్ కావాలి. ఒకేసారి డిజైన్ చేయాలి, ఒకే సింగిల్ సర్క్యూట్ జేకే ఫ్లాప్ డిజైన్ చేయాలనుకోండి, మనం 4 జేకే ఫ్లాప్ చేసి రాయాలి ప్రోగ్రామ్, సైజ్ పెరుగుతుంది ప్రోగ్రామ్. అలాగే ఫస్ట్ ఒక జేకే ఫ్లాప్ తయారు చేసుకొని దాన్ని ఇన్స్టాంటేషన్లో 4 వేరియబుల్స్ తీసుకుంటే 4 జేకే ఫ్లాప్స్ క్రియేట్ అయ్యాయి. సో తర్వాత దాన్ని వాడుకోవచ్చు. అలా మోడ్యులర్ అప్రోచ్ అంటే కొంచెం కొంచెం చేసుకుని దాన్ని యాడ్ చేసుకోవడం మోడ్యులర్ అప్రోచ్. సో దిస్ ఈస్ వాట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మోడ్యులర్ అప్రోచ్. ఓకే when smaller program is leading to bigger program. నెక్స్ట్ ఈజీ అండ్ డిఫరెంట్. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అనుకోండి, 1,00,000 లైన్లు రాసాము, పెద్ద సర్క్యూట్ డిజైన్ చేసాము, ఎక్కడ తప్పు జరుగుతాయి అంటే ఒక ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ రావట్లేదు, మనం అనుకున్న అవుట్పుట్ రావట్లేదు, అప్పుడు ఎక్కడ మిస్టేక్ జరిగిందని ఐడెంటిఫై చేయడం చాలా కష్టం, చాలా కష్టం. అప్పుడు ఈ మోడల్ అప్రోచ్ చాలా యూజ్ అవుతుంది. అంటే చిన్న చిన్న మోడల్స్ డివైడ్ చేసే కదా, ఈ మోడల్ చెక్ చేసుకుంటాం, దాన్ని మోడల్ టెస్టింగ్ అంటారు. మోడల్ చెక్ చేసుకుంటే వెళ్తాం, ఈ మోడల్ ఇన్పుట్ అవుట్పుట్ సరిపోతుందా లేదా, సో ఏ మోడల్ ప్రాబ్లం వచ్చిందో ఆ మోడల్లోనే సాల్వ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద డీబగింగ్. డీబగింగ్ అంటే హౌ టు ఫిక్స్ ఇట్ ద ఎర్రర్. డీబగింగ్ ఇస్ నథింగ్ బట్ హౌ టు ఫిక్స్ ద ఎర్రర్. ఎర్రర్ వస్తే ఎట్లా చేయాలి, అది ఈ అప్రోచ్ వల్ల చేయడం వల్ల మనం వి హావ్ దిస్ అడ్వాంటేజ్. నెక్స్ట్ దీనివల్ల రిడ్యూస్ కోడ్ డూప్లికేషన్. కోడ్ ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు, ఒక జేకే ఫ్లాప్ చేస్తారంటే 4 చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ లాస్ట్ సిమ్యులేషన్ కూడా ఫాస్ట్గా జరుగుతుంది. ఫాస్ట్ సిమ్యులేషన్ అండ్ అనాలిసిస్ కూడా ఈజీగా చేయొచ్చు. These are the advantages of hierarchical model.
The next component is lexical convention. What is lexical convention? It is a grammar. Grammar. Lexical meaning the grammar to be followed. Like మనం ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎలా గ్రామర్ ఎట్లా ఫాలో అవుతేనే అది ఇంగ్లీష్ అయితే ఎట్లా చెప్తామో హూ ఆర్ యూ అని అడగాలంటే హూ ఆర్ యూ అలా డివైడ్ చేస్తాం యూ ఆర్ వి అని అడగ హూ అని అడగం కదా ఎట్లంటే అడగం కదా సో అట్లా ఒక ఆర్డర్లో ఉండే వాటిని లెక్సికల్ కన్వెన్షన్. మనం వెరీలాగ్ హెచ్డిఎల్లో ఏ కన్వెన్షన్స్ ఫాలో అవుతామంటే మనం నార్మల్గా 7 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అంటే వాడే నెంబర్స్ని బట్టి అంటే వాడే డిక్లరేషన్ బట్టి కోడ్స్ బట్టి 7 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి ఏంటంటే కీవర్డ్స్. అంటే కీవర్డ్స్ అంటే మాడ్యూల్ పదాలు వాడతాం కదా మాడ్యూల్ అంటే మాడ్యూల్ ఎట్లే ఉండాలి స్పేస్ ఇవ్వాలి లాస్ట్ సెమికాలన్ పెట్టాలి ఈ రూల్స్ ఉన్నాయి కదా. చాలా ఎండ్ మాడ్యూల్ అంటే ప్రతి మాడ్యూల్కి ఎండ్ చేయాలి. మళ్ళీ ఇనిషియల్ స్టార్ట్ చేసామనుకో బిగిన్ రాయాలి ఎండ్ రాయాలి టెస్ట్ కేసెస్ అప్పుడు ఇలా ప్రతి దాన్ని సెమికాలన్తో స్టార్ట్ చేయాలి. ఇట్లా కొన్ని రూల్స్ ఉంటాయి కదా. సో మనం కీవర్డ్స్ ఏమేమి చూస్తాం వాట్ ఆర్ ద కీవర్డ్స్ దట్ ఆర్ కమ్స్ అండర్ ఇన్ దిస్ వెరీలాగ్ హెచ్డిఎల్. ఓకే ఒకటి వచ్చి మాడ్యూల్, నెక్స్ట్ కేస్ స్విచ్ కేస్ అంటే కేసు, నెక్స్ట్ ఇఫ్ రాయాలంటే ఇఫ్. ఓకే ఇలాంటి వాటిని వి కాల్ ఇట్ as కీవర్డ్స్. అవి ఏమేమి ఉన్నాయి ఓకేనా. నెక్స్ట్ ఐడెంటిఫైర్స్. ఒక నేమ్ పెట్టేటప్పుడు ఇక్కడ ఒక నేమ్ మాడ్యూల్కి నేమ్ పెడతాం కదా హాఫ్ హ్యాండ్ అనుకున్నాడు ఏదో పేరు పెట్టుకుంటాం కదా అప్పుడు ఏ కన్వెన్షన్ ఫాలో అవ్వాలి దిస్ కమ్స్ అండర్ ఐడెంటిఫైర్స్. అంటే మీ ఇష్టం వచ్చినట్టు దాన్ని పెట్టడానికి లేదు. సో either it has to start with alphabet and underscore. ఓకే ఇట్లా స్టార్ట్ చేయాలి ఆర్ ఇలా పెట్టాలి. సో దిస్ ద ఓన్లీ అలౌడ్. @ పెట్టుకొని హైఫై హ్యాష్ పెట్టుకొని హ్యాష్ పెట్టి రాస్తాను అరౌండ్ రాస్తాను ఇట్లా @ పెట్టుకొని అరౌండ్ నేమ్ నా ఇష్టం కదా మాడ్యూల్ నేమ్ ఎట్లా రాసుకుంటా అంటే అలౌడ్ కాదు. మన అంటే ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు నేమ్ అంటే. సో ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ప్రకారం పెట్టుకోవడానికి కుదరదు. సో ఈ రూల్స్ ప్రకారమే పెట్టుకోవాలి. సో దట్ రూల్స్ వాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ ఐడెంటిఫైయర్. నెక్స్ట్ వైట్ స్పేసెస్. సో ఎక్కడ ఎంటీ స్పేస్ వదలాలి అని అది ఎక్కడెక్కడ మెన్షన్. ఇప్పుడు మాడ్యూల్ రాసిన వెంటనే మనం ఎంటీ స్పేస్ వదలాలా లేదా అది వైట్ స్పేసెస్ అంటే ఎంటీ స్పేసెస్ ఎక్కడెక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ నెంబర్స్ని డైరెక్ట్గా ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలి 20 అనే నెంబర్ ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలి డెసిమల్ ఇవ్వాలంటే బైనరీ ఇవ్వాలంటే ఓకే. సో నార్మల్గా 5 బిట్స్ ఇట్లా 1001 రాయాలని చెప్పాను. ఒక నెంబర్ని ఎలా డినోట్ చేయాలంటే ఇలానే డినోట్ చేయాలి. వాళ్ళు ఇలా లెక్సికల్లో చెప్పారు కన్వెన్షన్ అలానే చేయాలి. అంతేగాని మీ ఇప్పుడు 1001 రాసినప్పుడు ఇక్కడ ఒక కామా పెట్టుకుంటా సార్ నేను అంటే తీసుకో దట్ ఈస్ ఎన్ ఎర్రర్. సో దట్ అలా అంటే 1001 అని రాసేటప్పుడు ఎక్కడ మధ్యలో కామా వచ్చింది అనుకో అది బ్లండర్ తప్పు అయిపోతుంది. అదే అది ఇలా తప్పు రాసాలని చూపిస్తుంది నీకు ఒక రెడ్ ఇండికేషన్తో చూపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ లెక్సికల్ కన్వెన్షన్స్. సో నెంబర్స్ ఎలా రాయాలి ఒక స్ట్రింగ్ రాస్తున్నప్పుడు ఎలా రాయాలి డబుల్ కోట్స్లో ఇలా పెట్టాలి దట్ ఈస్ కమ్స్ అండర్ స్ట్రింగ్. ఇక్కడ కామెంట్స్ రాసుకోవచ్చు అంటే పెద్ద ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇప్పుడు నేను వచ్చి చెక్ చేయాలనుకో నాకు అర్థం కాదు. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ హాఫ్ హ్యాండ్ సర్క్యూట్ రాశారు సో ప్రతిదానికి కామెంట్ రాయాలి. కామెంట్ని యూజువల్గా సి ప్రోగ్రామ్లో కూడా కామెంట్స్ రాస్తాం కదా. సో డబుల్ బ్యాక్ స్లాష్ ఇచ్చేసి ఇక్కడ కావాలని రాసుకోవచ్చు దిస్ ఈస్ హాఫ్ యాడర్ మాడ్యూల్ అనేది ఇలా అయినా డబుల్ కోర్స్ రాసుకోవచ్చు. ఆర్ ఒకటి స్టార్ట్ క్లోజ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ ఎండ్ అవ్వచ్చు అని కామెంట్స్ ఇలా రాసుకోవచ్చు. కామెంట్స్ ఆర్ 2 టైప్స్. ఇక్కడ డబుల్ ఇట్లా పెట్టడం ఆర్ ఒక బ్యాక్ స్లాష్ ఒక స్టార్ ఒక బ్యాక్ స్టార్ ఒక బ్యాక్ స్లాష్ వాడి కామెంట్స్ రాసుకోవచ్చు. దిస్ ఇస్ సెకండ్ థింగ్. అండ్ లాస్ట్ ఆపరేటర్స్. వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఓకే యూనిటరీ ఆపరేటర్ అంటే ఒక బిట్ చేసే ఆపరేటర్లు అండికేట్ ఉంటాయి కదా అన్ని సింబల్ అవి ఒక బిట్ చేసేటి 8 బిట్స్ చేసేటి టెర్నరీ. దీన్ని మనం 3 టైప్స్ డివైడ్ చేస్తాం యూనిటరీ ఓకే బైనరీ టెర్నరీ. సో ఇలా ఏ అండ్ బి అని వదిలేసాడు ఒకదే తీసుకోవాలి ఇది ఉన్నది ఒకటే. అలాగే ఏ డబల్ అండ్ బి ఉంది దిస్ ఇస్ కాల్ బైనరీ అంటే మొత్తం బిట్స్కి మొత్తం డేటాకి యూజ్ అవుతుంది. అలాగా సి క్వశ్చన్ మార్క్ ఏ ఆర్ బి. సి ట్రూ అయితే ఏకి వెళ్ళాలి ఫాల్స్ అయితే బికి వెళ్ళాలి. ఇలా 3 వేరియబుల్స్ ఉన్నాయని వీ కాల్ టెర్నరీ వాడే ఆపరేటర్స్. ఇది క్వశ్చన్ మార్క్ ఏ బి సి ప్రోగ్రామ్ కూడా వాడింటారు. సో ఇలా 3 రకాల ఆపరేటర్స్ ఇది సపోర్ట్ చేస్తారు. లైక్ సి కదా సో సిలో ఏమి ఉన్నాయి అట్లా ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. దిస్ ఆర్ ద కన్వెన్షన్స్ వి హావ్ ఫర్
అండ్ ప్రతి దాని గురించి మళ్ళీ మీరు రాసుకోరావాలి. నేను ఓన్లీ పైన చెప్పాను వాట్ ఆర్ వేరియబుల్స్ ఏమి, దీన్ని మీ హోంవర్క్ వేస్తాను. ఓకే.